బుడుగు రెండో భాగం. ప్రైవేట్ మాస్టరు కొత్తగా ఒక కుర్రాడింటికి వచ్చేటప్పుడు ముందస్తుగా పాత మాస్టర్ ఇంటికెళ్ళాలి. వెళ్ళి, ఇగో పాత మాస్టరు, నువ్వు ఆళ్ళ వారి పిల్లాడు పలానా బుడుగుకి చెవి ఎలా మెలిపెట్టేవాడివి? ఎడం వైపుకా, కుడికా అని అడిగి రావాలి. లేకపోతే పలానా నన్నే అడిగేయాలి. అప్పుడు నేను చెప్తా కదా. ఇక ఇంకొక ప్లాన్. కొత్త మాస్టర్లు కొంచెం రోజులైనా తలపాగా చుట్టుకుని రావాలి. ఎందుకంటే కొన్నిసార్లు పెంకి పిల్లలుంటారు. గుండు మీద కొడతారు. పెంకి పిల్లలేమిట్లే, ఒకసారి నేనే అలా చేశాను ఒక మాస్టర్‌ని. ఇక 10 చాక్లెట్ తెస్తే ఏమీ లాభం లేదు. వేడి పకోడీలు తెస్తే పిల్లలు మీ మాట వింటారు. నన్నడిగితే ఒక కబురు చెప్తా. మా పక్క వీధిలో నారాయణ కొట్టులో పకోడీలు చాలా బావుంటాయి. ఇక 11 పెద్ద పెద్ద మీసాలతో మా ఇంటి దగ్గర నాగన్న అంత మీసాలతో చిన్న చిన్న పిల్లలకి చదువు చెప్పడానికి రాకూడదు. కొందరికి భయమేస్తది. ఇంకొందరికి పాఠం విన్నా బుర్రకెక్కదు. ఉత్తినే అలా ఆ మీసాల వైపు చూడాలనిపిస్తుంది. మాస్టర్ మాట్లాడినప్పుడు విశ్వక్సేనుడు ఈ మాట ఎలా రాయటమో బాబాయ్ నేర్పాడు. అలాంటి మాటలు అన్నప్పుడు మీసాలు తమాషాగా కదులుతాయి. అందుకు ఇక మాస్టర్ రోజు రాకూడదు. ఓసారి తలనొప్పని, ఇంకోసారి జ్వరమని, ఇంకోసారి కడుపు నొప్పని అనకూడదండోయ్. ఎందుకంటే అది మాస్టర్ వచ్చినప్పుడు పిల్లలకి రావాలి. ఇలాగ ఏవో రీజన్లు చెప్పి ఎగ్గొట్టాలి. అలా చేస్తే పిల్లలు దగ్గరవుతారు. ఇక ఇంకొకటి, ఈ ప్రైవేట్ కోసమని స్పెషల్‌గా వేరే గదిస్తే వద్దు అని చెప్పండి. నా మాట వినకపోతే మీకే నష్టం. ఇంక పిల్లలకి కొంచెం చెప్తాను. ఇక్కడి నుంచి పెద్దవాళ్ళు. ముఖ్యంగా ప్రైవేట్ మాస్టర్లు అస్సలు చదవకూడదు. ఇగో ఈ మాస్టార్లున్నారే, చూడటానికి మంచి వాళ్ళెలా ఉన్నా కొంచెం రోజులు పోయాక కొట్టుతారు. అలుసిస్తే ఇంకా కొడతారు. అందుకని అది ఇవ్వకండి. ఏం లేదు, ఒకటే ముందస్తుగా ప్రైవేట్‌కి స్పెషల్‌గా ఒక గది కావాలని అల్లరి పెట్టాలి. అందులో కూర్చున్నాక ఓ పావుగంట మామూలుగా ఊరుకోవాలి. మాస్టర్ నచ్చితే సరి. లేకపోతే ఒక్కసారిగా బామ్మోయ్! ఈడు గిల్లేస్తున్నాడోయ్ అని గట్టిగా అరవడమే. నాకు నిజంగా వాడు నిజంగా గిల్లడనుకో, అయినా గిల్లినట్టే అరవాలి. మీకు బాగా తెలుసు కదా! అలా చేస్తే మా బామ్మ, మాస్టారు పోట్లాడుకుంటారు. తర్వాత మాస్టర్ మానేస్తాడు. ఇంకో కొత్తోడు రావడానికి ఓ 10 రోజులు కూడా పట్టుద్ది. మంచి మాస్టర్ అనుకో, అప్పుడు వాడు ఎలాగూ రోజూ రాడు. అలాంటి వాళ్ళతో పోట్లాట వేసుకోకూడదు. మనకే మంచిది. చిన్నపిల్లలు గుండు, పిలక పెట్టుకోకూడదు. నాకు పూర్వకాలం 2 ఉండేవి. ఇప్పుడు మా బామ్మ నన్ను చూసి పండులా ఉన్నావనేది. కానీ గుండుంటే ఎంత నష్టం అని అందరికి టెంకి జల్ల కొట్టబుద్దేస్తది. కొడతారు కూడా. మాస్టర్లు మొట్టికాయలు కూడా కొడతారు. ఇంకొన్ని నష్టాలున్నాయి. నాకు చాలా అనుభవం ఉంది గనక చెప్తాను. అనుభవం అంటే టెంకి జల్లలు, మొట్టికాయలు తినటం. ఈ పెద్దవాళ్ళున్నారే, వీళ్ళకి చాలా సంగతులు తెలియవు. అసలు ప్రపంచంలో వాళ్ళొక్కళ్ళే పెద్దోళ్ళనుకుంటారు. మనం పెద్దాళ్ళం అని చెప్పినా వినరు. పైగా నవ్వుతారు. అంతేగాదు, మనందరి ముందర అవమానం చేస్తారు. మొన్న నేను బాబాయ్ వరుస గురించి పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నానా, అంతట్లోకి మా అమ్మొచ్చేసి బొబ్బోసుకుంది కదా అమ్మ బుడుగు అని రెక్క పట్టుకుని బరబర లాక్కుపోయింది. అది అవమానం చేయటం కాదు. నేను ఆశ్చర్యపడిపోయాను. ఎవళ్ళైనా సరే నన్ను కనుక అనుమానం చేస్తే నాకు ముందస్తుగా ఆశ్చర్యం వేసేస్తది. ఆనక కోపమొచ్చేస్తది. మా అమ్మ, బామ్మ మరీను. బుడుగు బొబ్బ పోసుకుంది గల్లా అమ్మా అంటే, బువ్వ పెత్తనా బులుగు అని అంతాలు. నేను 10 సార్లు చెప్పాను. చిన్న వెధవలకి, చితక వెధవలకి చెప్పినట్టు అలా బొబ్బ, బువ్వ అని నాతో అనొద్దని. స్థానానికి లేవరా అని భోం పెడతాను రారా అని పిలవాలని చెప్పానా, వాళ్ళు నవ్వేస్తారు. ఒక్కొక్కసారి ఇంటికి పెద్దవాళ్ళొచ్చినప్పుడు కూడా నన్ను కుర్రాడి కింద కట్టేసి అవమానం చేస్తారు. నా వయసు గురించి అంతే. నాకిప్పుడు 7 ఏళ్ళా? ఎవళ్ళైనా అడిగితే మా అమ్మేమో 6 ఏళ్ళండి అని అబద్ధం ఆడేస్తది. మా బామ్మేమో ఎబ్బే! ఏది 4 ఎళ్ళింది గానీ, ఐదో ఏడాది ఇంక రాందే అని డబాయిస్తుంది. బాబాయ్ ఒక్కడే బెస్ట్. నాకు 10 ఏళ్లుంటాయని చెప్తాడు లోకంతో. లోకులంటే కాకులు ఇలా అని బామ్మ అంటుంది. బాబాయ్ ఫ్రెండ్లందరినీ బామ్మ కాకుల్లో ఎండలా తిరుగుతారని తోడ్పడుతుంది, కోప్పడుతుంది. అందుకని. ఇందాక చెప్తుంది అనుమానం గురించి కదూ! ఏ మరి మరీ అమ్మ ఈవేళ నన్ను రెక్కగట్టుకు తీసుకుపోయిందా? నాకు ఒళ్ళు మండికిపోయింది. ఇన్సల్టు అన్నాను.
ఇన్సల్ట్ అన్నా కూడా అనుమానం చేయడమేనట. అది ఇంగ్లీషు. బాబాయ్ ఈ మాటను బామ్మ కోప్పడ్డప్పుడు అంటాడు. అమ్మ నవ్వడం మొదలెట్టింది. నాకు బోలెడు కోపమొచ్చింది. బొబ్బ పోసుకోను అన్నాను వెక్కిరిస్తూ. అప్పుడు అమ్మకి కోపమొచ్చింది. వచ్చేసి ఉత్త బొబ్బ అలా మార్చేసి తలంటు పోసేత్తానుండు అంది. అని నిజంగానే తలంటు పోసేసింది. అప్పుడు నాకు ఉండేదనుకో. నేను అప్పటికి ఏడ్చినా ఆ తర్వాత అమ్మ ఇంకోసారి గసురుకున్నప్పుడు అమ్మను కోప్పడేశాను. ఎవళ్ళు మాత్రం ఊరుకుంటారు కోప్పడక. మహా చిన్నాళ్ళే ఊరుకోట్ల. ఊరుకుంటే ఇంకా లోకు గట్టేత్తారు. లోకు కట్టడం అంటే అర్థం తెలుసుగా? నాకు తెలీదులే. మా అమ్మ ఒకసారి కోపంగా ఉన్నప్పుడు నాన్నని ముందస్తుగా కసురుతుంది. తర్వాత కొంచెం ఏడుస్తుంది. అదన్నమాట. ఏ ఇందాక తలంటికి ముందు ఏదో చెప్తున్నాను గదా! బాబాయ్ వరుస గురించి. నేను పెద్దవాడినవుతున్న కొద్దీ జ్ఞాపకం గబగబా రాట్లా. బాబాయ్ వరుసంటే అసలు బాబాయి, సీత ఒక వరుసగా కూర్చొని చదువుకోరు. నేను మా ప్రైవేట్ మాస్టరు ఎదురెదురు కూర్చుంటామా? వీళ్ళు అలా కూర్చోరు. అందుకే బామ్మ వాళ్ళ వరస బాలేదు అంది. నేను అలాగే అనుకున్నా. అనుకుని బాబాయ్ గదిలోకెళ్ళి నీ వరస బాలేదని నా అభిప్రాయం చెప్పేశా. ఏడిచావులే బోడి వెధవ. బోడి అభిప్రాయం నువ్వును అనేశాడు బాబాయ్. అనేసి నా గుండె మీద ఓ టెంక జల్లించుకున్నాడు. సీత పకపకా నవ్వేసింది. బాబాయ్‌కి అసలు నేనంటే కృతజ్ఞత లేదు. కృతజ్ఞత అంటే ఏమిటంటే, మీ బాబాయి ఓ కాలేజీ పిల్లాడనుకో, ఆడపిల్లల కాలేజీలో అమ్మాయి బావుంటుందనుకో, మనకు గాదు మీ బాబాయికి. అది 2 జడలేసుకుంటుందనుకో, అది మా వీధిలోంచే కాలేజీలకి వెళ్ళాలి గదా రోజు. మా బాబాయ్ ఆ వేళకే ఎదురుగుండా మగ కాలేజీ వైపెళ్తాడు. అప్పుడు చూసి నవ్వుతాడు కళ్ళజోడులోంచి. అంటే కళ్ళజోడులోంచి నవ్వడు చూస్తాడనమాట. ఒక్కసారి వంట అవ్వలేదనుకో, కలకత్తా రైల్లాగా బాబాయ్ లేటవుతాడు. ఆ జడల పిల్ల మాత్రం చప్పునే వచ్చేస్తది. అప్పుడు బాబాయ్ దాన్ని చూడటం ఎలా? అరుగు మీద కూర్చుంటే, "నాన్న ఏరా ఇక్కడ కూర్చున్నావు" అంటాడు. అమ్మ గూడా నవ్వుతుంది. అప్పుడు బాబాయ్ సిగ్గుపడతాడు. అందుకని ఏమిటంటే, నన్ను వీధరుగు మీద ఉండమంటాడు. ఆ పిల్లొస్తున్నప్పుడు పరిగెత్తుకొచ్చి చెప్తే తనొచ్చేస్తాడన్నమాట. ఇది చాలా కష్టం. ఇప్పుడు కొన్ని కారులున్నాయనుకో, అవి ముందర వైపు, వెనకాతల వైపు ఒకేలాగే ఉంటాయి. అందుకని దూరం నుంచి చూస్తే అలాంటి కార్లు ఇటొస్తున్నాయేమో, అటు పోతున్నాయేమో గబుక్కుని తెలియట్లా. ఈ జడలమ్మాయి అంతే. 2 జడలు కాదు. ఓటి ముందుకి, ఓటి ఎనక్కి యేసుకుంటది. అందుకని వస్తుందో, పోతుందో తెలీదు గదా దూరానికి. ఇలా ఓ రోజు నేను కష్టపడి చూస్తూ అరుగు మీద కూర్చున్నా. ఇంతట్లోకి ఆ పిల్ల రయ్యిమని రైలు బండిలో వచ్చేస్తుంది. నేను లోపలికెళ్ళి బాబాయికి చెప్పి పిలుచుకొని వచ్చేసరికి ఇల్లు దాటిపోతుంది కదా అని. ఆ పిల్లని ముందుకు పిలిచి కొంచెం అక్కడే ఉండని చెప్పి లోపలికెళ్ళా. బాబాయ్ రాడే. రోడ్డు మీద నుంచుంది. రా బాబాయ్ అని చెప్పినా రాలేదు. పైగా అరవకు బోడి వెధవ అని టెంక జల్లిచ్చాడు. ఇదే కృతజ్ఞత లేదంటే అర్థం. ధన్యవాదాలు. తరువాయి భాగం రేపు చూద్దాం.